అష్టాదశ మహాపురాణములు. ఈ అష్టాదశ మహాపురాణాలని వేదవ్యాసుల వారు రచించడం జరిగింది. వీటిని ఈ మహాపురాణాలని కూడా గుర్తుపెట్టుకోవడానికి ఒక శ్లోకం చెప్పబడింది అన్నమాట. ఈ మహాపురాణాలు 18. వీటిని ప్రారంభంలోని మొదటి అక్షరాలను నిర్దేశిస్తూ దేవి భాగవతంలో ఓ శ్లోకం చెప్పబడింది. అంటే ఈ మొదటి ఈ శ్లోకం గుర్తుపెట్టుకుంటే మనకి అష్టాదశ పురాణాలు గుర్తుగా ఉంటాయి. మాద్వయం భాద్వయం చైవ భ్రాత్రయం వాచతుష్టయం అనాపలింగ కుస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. ఈ శ్లోకం ద్వారా మనం అష్టాదశ పురాణాలను కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మాద్వయం అంటే మాతో మొదలయ్యే పురాణాలు 2. మా అనే అక్షరంతో మొదలయ్యే పురాణాలు అన్నమాట. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భా అనే అక్షరంతో మొదలయ్యే పురాణాలు 2. అవి కూడా భాగవత పురాణం, భవిష్య పురాణం. అంటే మాద్వయం భాద్వయం. తర్వాత భ్రాత్రయం అంటే భ్రాతో అనే అక్షరంతో మొదలయ్యే పురాణాలు 3. అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. అలాగే వాచతుష్టయం అంటే వా అనే అక్షరంతో మొదలయ్యే పురాణాలు 4. అవి విష్ణు పురాణం, వామన పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం. ఇవి తర్వాత అనాపలింగ కుస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అంటే ఆ అనే అక్షరంతో మొదలయ్యే పురాణం అగ్ని పురాణం, నా అనే అక్షరంతో మొదలయ్యే పురాణం నారద పురాణం, పా అనే అక్షరంతో మొదలయ్యే పురాణం పద్మ పురాణం, లింగ్ అంటే లింగ పురాణం, గా అనే అక్షరంతో మొదలయ్యే పురాణం గరుడ పురాణం, కు అనే అక్షరంతో మొదలయ్యే పురాణం కూర్మ పురాణం, చివరిగా స్కాంద పురాణం ఈ పురాణాలు 18 రచించిన తర్వాత వేదవ్యాసుల వారు ఇవన్నీ రచించాను, శివుడి గురించి నేను రచించలేదు అనే ఒక అసంతృప్తితో శివమహాపురాణాన్ని రచించడం జరిగింది. అందువల్ల ఈ అష్టాదశ పురాణాల్లో శివపురాణం ఉండదు, విష్ణు పురాణం మాత్రమే ఉంటుంది. తర్వాత వేదవ్యాసుల వారు దీన్ని రచించడం జరిగింది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.